గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ భారీ చిత్రం తర్వాత రామ్ చరణ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఈ భారీ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడనే వార్త ప్రచారంలోకి వచ్చింది. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. సల్మాన్ ఏ పాత్ర పోషించనున్నాడు? అసలు ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమేనా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చరణ్ దృష్టి అంతా ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీపైనే ఉంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ సంక్రాంతికి రిలీజ్ కానుంది. జనవరి 10న గేమ్ చేంజర్ భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ మూవీ ప్రమోషన్స్లో స్పీడ్ పెంచనున్నారు. ఎప్పటి నుంచో బుచ్చిబాబు చరణ్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు మైసూర్లో తొలి షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్లో చరణ్ పాల్గొంటున్నాడు. ఈ భారీ క్రేజీ మూవీకి సెద్ది అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ కీలక పాత్ర పోషించనున్నాడనే వార్త బయటకు వచ్చింది. రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ ఇద్దరికి మంచి అనుబంధం ఉంది. ఆ ఫ్రెండ్షిప్తోనే గాడ్ ఫాదర్ మూవీలో నటించాడు. ఆ సినిమాకు సల్మాన్ ఖాన్ ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవే తెలియజేశారు. సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా చరణ్ ఆతిథ్యం ఇస్తుంటాడు. అలాగే చరణ్ ఎప్పుడు ముంబై వెళ్ళినా సల్మాన్కి కలుస్తుంటాడు. వీళ్ల మధ్య అంత అనుబంధం ఉంది. ఇప్పుడు అదే ఫ్రెండ్షిప్తో ఈ సినిమాలో నటించేందుకు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇంకా కాంటాక్ట్ చేయలేదని, త్వరలోనే కాంటాక్ట్ చేస్తారని, ఖచ్చితంగా ఒప్పుకుంటాడని నమ్ముతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతికి అఫీషియల్గా అనౌన్స్ చేస్తారని సమాచారం.